ఇంట్లో ఉన్నాను. మీరు నేనే ఉన్నాం. రికార్డ్ ఆపేసేమో. రికార్డింగ్ పెట్టేసాను గానీ హ్మ్. మ్యూట్‌లో ఉన్నాను. చెప్పండి, చెప్పండి అంటుంది. నేను మ్యూట్‌లో ఉన్నాను. హ్మ్. హ్మ్. అంటే అదే అంటే అండి ఇప్పుడు నా పరిస్థితికొచ్చేసరికి అండి, ఇప్పుడు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, నేను పుట్టినప్పటి నుంచి నాకు తనే నా హస్బెండ్ అనేది ఇంట్లో ఉంది. ఇంక నాకు వేరే ఇంకేం లేదు. తనతోనే చిన్నప్పుడంతా తనతోనే ఆడుకున్నాను, తనతోనే పెరిగాను, తనతోనే పెళ్లి చేసుకున్నాను. అయినా అది. కూడా అది మనం మీరు తనతోటే ఉన్నా ఇట్ ఈస్ నాట్ లవ్. అది. అదే అంటే ఇప్పుడు అలా అనిపిస్తుందండి ఆ టైంలో మనకి. అదే అనిపిస్తుంది. కానీ తర్వాత మనం ప్రాపంచికంగా రియాలిటీకొచ్చేసరికి వాళ్ళందరూ తర్వాత ప్రేమ అంటారండి. ఎందుకంటే అది. ఉన్నవాళ్ళంతా అవును. అజ్ఞానంగా ఆలోచిస్తాం కదా! హ్మ్. 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 ఏమంటారు? అది. అవును. అప్పుడు అవును. కూడా అవునండి. వాళ్ళలో మీకు నచ్చే హ్మ్. మీలో నచ్చినవి వాళ్ళలో ఉన్నాయి గనుక ప్రేమించారు. అదే. అదే అప్పుడు అసలు నిజమైన రియల్ ప్రేమే కనుక అయ్యుంటే నేను తను చనిపోయిన వెంటనే నా గుండె ఆగిపోవాలి కదా! అనుకుంటాను నేను. రియల్ అది. ప్రేమ అలా అని కాదు. అప్పుడప్పుడు రియల్ ప్రేమ అంటే ఆత్మతత్వం వల్ల అది ప్రేమతత్వం మనది ఒరిజినల్ నేచర్. ఒక్కడిని అవును. ప్రేమించడం అని ఉండదండి. హ్మ్. 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 కరెక్టే అండి. కరెక్టే. అవన్నీ ఆలోచిస్తాను. నేను ఈ సో మీ క్వెషన్స్ అన్నీ హస్బెండ్‌కి మీరు వేసుకుంటాను. సేవ చేశారండి. ఏ అంటే హ్మ్. హ్మ్. ఒకవేళ నేను హస్బెండ్ కాని వ్యక్తికి సేవ చేశాను చాలా. అంటే ఏదో ఒకలా హ్మ్. వీళ్ళేం చేస్తారు, అక్కడ ఈ రకమైనది అట్రిబ్యూట్ చేస్తున్నారు. హ్మ్. ఇది అంటే వాళ్ళకి తెలీదు ఇంకొకరిని అలా సేవ హ్మ్. చేయడం అని. అర్థమైందా మీకు? హ్మ్. అవును. హస్బెండ్‌కి హ్మ్. చేయడం గొప్ప చెప్పుకుంటారు. అది ఇంకొకరికి కూడా మేము ఎందరికో చేసేదాన్ని నేనలాగా. ఆ! ఆ! మా ఇంటికొచ్చి ఇప్పుడు నేను సెటిల్ కూడానండి అయిపోయాడు ఒక అబ్బాయి. అందరిని అది ఇప్పుడు నేను కూడాను నేను చెప్తున్నాను కదండీ! ఇప్పుడు మా అమ్మాయి ఇంటర్వ్యూకెళ్తుంది. నేను భగవంతుడిదే నేను నా మనసులో నాకిదే అనిపిస్తుంది. మా అమ్మాయి ఇంటర్వ్యూకెళ్ళింది. మా అమ్మాయితో పాటు అక్కడ చాలా మందొచ్చారు ఇంటర్వ్యూకి. ఎవరికి ఎక్కువ అవసరం ఉందో ఉద్యోగం ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగం చెప్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్‌ని పోషించుకోలేరు. వాళ్ళు తినలేని పరిస్థితులు గాని ఏదైనా సరే వాళ్ళకి ఎవరికి అవసరం ఉందో, ఆ నీడ్ ఎవరికుందో వాళ్ళకి ఉద్యోగం ఇప్పించు. మా అమ్మాయికి ఏమి ప్రాబ్లమ్ లేదు అని మా అమ్మాయి ఏ పిల్లైనా మా అమ్మాయిలిద్దరు ఏ ఇంటర్వ్యూకెళ్ళినా నేను ఫస్ట్ చెప్తారు అమ్మాయి వాళ్ళు మనం ఇంటర్వ్యూకెళ్తారు. వెళ్తే అడగక్కర్లేదు. నేను ఆయన ఫస్ట్ నేను ఆల్రెడీ ఆయన కింగ్‌డమ్‌లో జరుగుతున్నదే అది. ఏది రైటో అది జరుగుతుంది. జరుగుతుంది. కానీ నేను మనస్ఫూర్తిగా నేను అనుకుంటానండి అలా. నాకు నాకు నా పిల్లలే అనే అదంతా ఉన్న కూడా సుధా గారు మనస్సు రేంజ్. ఏ ఇలా అది. ఐడియల్‌గా అనుకుంటాం. కానీ హ్మ్. రియల్‌గా అయ్యేటప్పుడు మీరెందుకు అడగాలి? మీకు అర్థమవుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ యాజ్ పావెల్ ఎవరు అతను బ్రౌనింగ్ డాక్టర్ అనే కవి చెప్పినట్టుగా ఎవ్రీథింగ్ ఈజ్ హ్మ్. గోయింగ్ ఆన్ రైట్ ఇన్ దిస్ వరల్డ్. యూ నీడ్ నాట్ హ్మ్. ఆ! డిక్టేట్ హిమ్ ఆర్ సజెస్ట్ టు ఆల్మైటీ. హ్మ్. హ్మ్. అదే. హ్మ్. 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 డిస్టర్బింగ్ అది మన పాలక ఆ! చెప్పండి. అదే అండి. అదే అందుకనే మీరు ఇవన్నీ నేను ఆలోచిస్తుంటాను. ఈ నెల నుంచి ఇట్లా ఏంటి నిజంగా నాకు నా హస్బెండ్ మీద నాకెంత ప్రేమ ఉంది. మా మధ్యలో ఏం జరిగాయి ఇవన్నీ వెనకాలని అప్పుడప్పుడు ఆలోచించుకుంటాను. ఇలాంటివన్నీ నిజమా? కాదా? ఇదేంటి అసలు ప్రేమ ఉందా? లేదా? నాకు నా పిల్లలకి ఎలా ఏంటి? ఇలాంటివన్నీ నేను బుర్రలో హస్బెండ్ ఆలోచించుకుంటూ సంగతి ఉంటాను. ఎందుకండి? పిల్లల సంగతైనా చూడండి. దేర్ ఈస్ అంటే లేదండి అదే. సబ్‌కాన్షియస్ డిపెండెన్సీ ఆల్సో ది డిపెండెన్సీ. హ్మ్. అవును. మనం అవును. సబ్‌కాన్షియస్‌గా ఉన్నవి యాక్సెప్ట్ చెయ్యం. నేనేదో స్పెషల్ హ్మ్. అని హ్మ్. ఉంటుంది అందరికి. అది ఏమి హ్మ్. కాదు. హ్మ్. హ్మ్. అవునండి. అవును. ప్రతి ఒక్కరికి అది ఉంటుంది. నేనేదో స్పెషల్. ఏమిటి స్పెషల్? హ్మ్. ఏదో ఒకసారి హ్మ్. రాధా బన్నీర్ గాని ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఈ కాలం పిల్లలు మేము చాలా డిఫరెంట్ అనుకుంటూ వాళ్ళ హెయిర్ స్టైల్‌లో వాళ్ళ యొక్క డ్రెస్సింగ్‌లో డిఫరెంట్ బట్ ఇన్ వాట్ వే దే ఆర్ డిఫరెంట్. దే ఆర్ ఆల్సో గోయింగ్ ఇంటూ ద డెడ్ ఓల్డ్ గ్రూవ్ ఆఫ్ ఎర్నింగ్ మనీ అన్నారు. హ్మ్. వాళ్ళు ఏం డిఫరెంట్. హ్మ్. ఆ హెయిర్ స్టైల్ అవును. మార్చుకుంటున్నారు కావాలంటే డ్రెస్. అదేదో మేము డిఫరెంట్ అని ఒక విర్ర ఎగుతారు. వాళ్ళు కూడా అదే హ్మ్. రకమైన దాంట్లో ఉన్నారే. హ్మ్. పైగా హ్మ్. వాళ్ళేదో మోడర్న్ అనుకుంటారు. హ్మ్. క్యూట్ మోడర్న్ వాళ్ళు. హ్మ్. హ్మ్. వాళ్ళు అదే పొసెసివ్‌నెస్‌తో హ్మ్. ఉన్నారు. అదే టైప్ ఆఫ్ మైండ్ తోటే ఉన్నారు. వాళ్ళేదో కొంచెం హ్మ్. రిఫైన్డ్ అని అనుకుంటున్నది కూడా అదే హ్మ్. కేటగరీలోకొస్తుంది. హ్మ్. అవును. అహంకారంగా ఉన్నవాళ్ళు లేదు లేదు నేను చాలా గ్రేట్ అంటారు. ఎంతకీ ఒప్పుకోరు. హ్మ్. అహంకారం తక్కువ ఉన్నవాళ్ళు సత్యం గ్రహిస్తారు. హ్మ్.
అంతే కదండి. అవును. అబ్బాయిలు, అంతేనండి. అమ్మాయిలు, పెద్దవాళ్ళు ఎవరైనా కూడా అహం ఉన్నవాళ్ళు ఒకంతలో ఒప్పుకోరు. మేము స్పెషల్ అవును. గనుక మా లవ్ ఒప్పుకోరు. స్పెషల్ అంటూ ఆ హ్మ్. అహంతోనే జీవిస్తారు. హ్మ్. ఎంత హ్మ్. బోధపరిచినేంటి నచ్చరు. ఆవిడేమంది, నేను మళ్ళీ అవును. వస్తానంది. బాగా చెప్పింది. అది హ్మ్. ఆవిడకి చాలా హ్మ్. కలిచేసింది ఆ క్వెషన్ అని చెప్పింది కదా! ఎందుకంటే అది. ఆవిడ బాగా అవును. అవును. సెన్సిటివ్‌గా ఉన్నారు. హ్మ్. ఆవిడకి సిన్సియర్‌గా హ్మ్. ఆలోచిస్తున్నారు ఆ పాయింట్ మీద. హ్మ్. హ్మ్. అవును. ఇప్పటికి నేను పరిపూర్ణంగా వచ్చానో లేదో నాకు తెలియట్లేదు అన్నారు కదా చివర్లో. హ్మ్. అది హ్మ్. కరెక్టే కదండీ! మనం అది భ్రాంతిలో అవును. జీవిస్తాం. ఈ భ్రాంతులు హ్మ్. వదులుతోనే అసలు ప్రేమకెళ్తామండి అసలు. లేపోతే ఎప్పటికి జీవితం కాదు, హ్మ్. ఎన్ని జన్మలెళ్ళినా వెళ్ళం. అవును. సో, అందుకే ఈ రియాలిటీస్ తెలియడం చాలా అవసరం. హ్మ్. అవును. నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే ఒక 25 ఇయర్స్ అబ్బాయనమాట. ఆయన చాలా పెద్ద పెద్ద మీటింగ్స్ అవి కండక్ట్ చేసేవాడు. ఆయన నన్ను తణుకు హ్మ్. తీసుకెళ్ళాడు. నెక్స్ట్ టైమ్ నేను తాడేపల్లిగూడెం ఇలా హ్మ్. వచ్చేసరికల్లా స్టేషన్‌కొచ్చి ట్రైన్ ఎక్కి నన్ను తీసుకెళ్ళాడు. నేను చెప్పాను, "నాయనా నా సామాను నేను మొయ్యలేను." అంటే హ్మ్. అక్కడ అందరూ కాషాయ వస్త్రధారులే అయినా కూడా నా లెక్చర్ అక్కడ ఉండాలని ఆయన తప్పించాడు. ఆ ఏచూడి హ్మ్. గారు ఈ భిక్షమయ్య ఇద్దరు ఎలాంటి వాళ్ళంటే టైమ్ సెన్స్ ఉండదు. అలా గంటలు గంటలు హ్మ్. మాట్లాడుతూనే ఉంటారు. ఆయన తర్వాత నా లెక్చర్ ఆయన. హ్మ్. హ్మ్. యేచూరి గారి తర్వాత హ్మ్. నా లెక్చర్. అక్కడ. ఇక్కడేమో హ్మ్. భిక్షమయ్య తర్వాత. హ్మ్. 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 అందువల్ల మనకి కష్టంగా ఉండేది కానీ, ఆ కష్టం అనేది భరించాలి. ఎందుకంటే అందులో సత్యం ఉంది. సత్యం కోసం ఏదైనా కష్టం భరించాలి మనం. కదా! హ్మ్. మనం ఎన్నో ఏళ్ళ ఆ! కండిషనింగ్ అన్నీ వదిలేటప్పుడు మనకేంటవుతుందంటే, మనిషి బతికున్న మనిషిని పోస్ట్‌మార్టం చేసినట్టు ఉంటుంది. అందుకే మా హ్మ్. ఇంటికొచ్చిన అందరికీ అలాగే ఫీల్ అవుతారు పోస్ట్‌మార్టం చేశానని. కానీ నెమ్మది నెమ్మదిగా అందులో ట్రూత్ రియలైజ్ చేస్తే అది ఎంత హెల్పో తర్వాత తెలుస్తుంది. అవును. వాటికి తిట్లని కూడా పేరు పెడతారు. ఆ రియలైజేషన్ చూపెట్టినప్పుడు. హ్మ్. కానీ హ్మ్. ఒకసారి హ్మ్. తెలిసాక అది ఎంత ఉపకారమైందో ఆ తర్వాత తెలుస్తుంది. ఆ! అంటే ఫాల్స్ థీస్ అన్నీ పోవడం పెద్ద ఉపకారం కాదండి. ఆఫ్టర్ హ్మ్. ఆల్ అవును. మనకొచ్చిన ఒక చిన్న అంటే అల్సర్‌ని కోసేస్తే ఆ డాక్టర్‌కంత అది భౌతిక శరీరం లీస్ట్ అనమాట కదా! అలాంటిది హ్మ్. సటిల్ మ్యాటర్‌తో కూడిన మెంటల్ బాడీలో ఉన్న బ్లాక్స్ తీయడం చిన్న విషయం అండి. హ్మ్. స్థూలమైన పదార్థం వాళ్ళు కూడా ఎక్స్‌రేలతో తెలుసుకుంటారు. మనకి ఏమీ హ్మ్. లేకుండా చూసి ఆ బ్లాక్ తీస్తూ ఉంటే అది ఎంత పెద్ద ఉపకారం హ్మ్. మీరే చెప్పండి. అవును. భౌతిక శరీరానికి ఒక కాయ కోయడం పెద్ద వేలు ఇస్తాడు ఆ డాక్టర్‌కి లక్షలును. అవునా? హ్మ్. ఆ! మరి ఆ సటిల్ బాడీస్‌లో వచ్చిన జబ్బే ముందు తర్వాత భౌతిక శరీరానికొస్తుంది. హ్మ్. హ్మ్. అజ్ఞానం అలాగ. హ్మ్. ఎందుకంటే వాళ్ళ మనసులో వాళ్ళ కోసం వాళ్ళు ఊహాత్మక చిత్రంలో మేము చాలా ఐడియల్, మేము చాలా ఎక్సెప్షన్, మాకు చాలా సేవాభావం ఉంది. ఇలాంటివి హ్మ్. ఫాల్తూ థింగ్స్‌తో నింపుకుంటారు. ఆ తర్వాత రియాలిటీ అది. తెలిస్తే వాళ్ళు ఒప్పుకోలేరు. ఆ! అది లవ్ కానే కాదు. అది నా సెల్ఫ్ లవ్ అని తెలిస్తే బతకలేరు. బతకలేరు. హ్మ్. ఎందుకంటే వాళ్ళు గట్టిగా గోడ కట్టేసుకున్నారు. హ్మ్. అదేంటంటే స్టీల్ వాల్స్. మామూలు వాల్ కాదు. హ్మ్. హ్మ్. అందుకే వాళ్ళు ఇతరులను తిడతారు. "నువ్విలా అంటావా? నాది మాత్రం చాలా హ్మ్. ఐడియల్ లవ్." హ్మ్. హ్మ్. నేను ఇలాంటివన్నీ ఫేస్ చేస్తూనే ఉంటాను ఎప్పుడూను. హ్మ్. తర్వాత వాళ్ళ లోపల లోపల ఉన్న మెంటల్ బ్లాక్స్ చూపిస్తే ముందు ఒప్పుకోరు. నాకేం అలా ఏం హ్మ్. లేదంటారు. హ్మ్. అది అవును. చూసి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే కదా అది పోతుంది. మనం చెప్పినంత మాత్రంలో పోదు. అవును. ఎవరిది వాళ్ళే తీసుకోవాలి. అవును. ఉద్ధరేద్ ఆత్మనాత్మానం అన్నారు కదా! అంటే ఉద్ధరే అంటే ఆ రాంగులన్నీ తీయాల్సింది మనమే. ఇంకెవరు తీయలేరు మనలోవి. అవును. అవును. బావుంది కదా! ఈ టాపిక్కు చాలా హెల్ప్ అయింది హ్మ్. అందరికి. అంటే ఆ! ఇప్పుడు ఆ! నేను అవునండి. ఆల్‌మోస్ట్ ప్రేమన్న హ్మ్. టాపిక్ ఫస్ట్ చెప్తాను. ఆ ప్రేమ గొప్పదంతా హ్మ్. చెప్పి ఈ టాపిక్స్ చెప్తూ ఉంటే మాత్రం వ్యక్తులకి అయితే ఒకటి ఇప్పుడు హ్మ్. ప్రజల్లో చాలా అంటే మొదట జాతుల కంటే ఇవల్యూషన్ వచ్చింది గనుక బానే గ్రహిస్తున్నారు. చాలా మంది గ్రహిస్తున్నారు. హ్మ్. చెప్పాను కదా! మరి హ్మ్. వాళ్ళు బీటెక్ కాలేజ్‌లోనే వాళ్ళు అర్థం చేసుకున్నారు. అది. హ్మ్. ప్రిన్సిపల్ గారొచ్చి హ్మ్. "అదేమిటి బెల్ అయిపోయినా ఇంకా ఇలా కూర్చున్నారని" అడుగుతున్నారు. అంటే వాళ్ళకి నచ్చిన టాపిక్ కదా అది. అది. హ్మ్. హ్మ్.
పిల్లలు ఇంకా బాగానే గ్రహిస్తారండి మనం బాగా చెప్పగలిగితే. పెద్దవాళ్ళకి అవును. అహం ఎక్కువైపోతుంది, పిల్లలకి అంతోటి ఉండదు. నిజం అండి, నిజం. అది మటుకు నేను కూడా గమనిస్తుంటాను. చాలా ఉంటుంది అహం పెద్దవాళ్ళకి. పెద్ద వయసు వస్తున్న కొద్దీ ఇప్పుడు అహం పెరుగుతూ ఉంటుంది, ఇంకేం పెరగదు. కాదండి, 40 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి అహం పెరుగుతుందండి ఎట్లాగైనా. నేను మనుషులు చాలా మందిని అవేర్నెస్ తో గమనిస్తున్నాను. ఉంటే లేదు కానండి, లేకపోతే పెరుగుతుంది. అది ఆ! పెరుగుతోందన్న అవేర్నెస్ పెరుగుతుందండి. ఉన్నప్పుడు పెరగదు. అదే అవేర్‌నెస్ లేని వాళ్ళకేలెండి. అదే నేను ఉమ్, చాలా ఉమ్. మందిని నేను 40 చూస్తున్నాను. ఏళ్ళు అక్కర్లేదండి. అది చాలా మంది ఉన్నారు అలాగే. అదే వాళ్ళకేమన్నా కొంచెం తెలిసినా చాలు. నాకంత తెలుసు, నాకింత తెలుసు, నేను ఉమ్, ఈ ఉమ్. లైన్‌లోనే ఉన్నా, మీకు ఒకటి స్పిరిచ్యువల్ తెలుసా సుధ లైన్‌లోనే గారు, ఉన్నా. కొంచెం తెలిసిన వాళ్ళే హ్మ్. అంతా తెలుసని భావిస్తారు. అంతా తెలిసిన భావిస్తాడు సోక్రటీస్ లాంటి వాళ్ళు ఐ నో నథింగ్ అనే అంటారు. అంటారు. అదేనండి. అన్ని ఏం తెలుసు, మేము స్పిరిచ్యువల్ లైన్‌లో ఉన్నాం, మాకింత తెలుసు, నువ్వు మాకు చెప్తావా ఉమ్. అనేవాళ్ళు ఎక్కువున్నారండి. నేను అదే గమనిస్తూనే అదే ఉంటాను. నేను అన్నాను కదా, కండిషనింగ్. అది ఐరన్ వాల్స్ కాదు, స్టీల్ వాల్స్ అవి. హ్మ్. 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 అవును. అది మటుకు నిజం. హ్మ్. ఓకే అండి, ముగించేద్దాం. ఆ! అర్థమైపోయింది హ్మ్. ఇంకా మనం ఆ! ఎక్కువ మంది ఎవరు హ్మ్. రావట్లేదు. బుద్ధుడి గారు రావటమే లేదు. హ్మ్. హ్మ్. ముగించేస్తున్నాను వసంతలత.